హాయ్ ఫ్రెండ్స్. హలో. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, మరో బ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. ఇంకా వీడియో వచ్చేసి లాస్ట్ టైం వీడియో అప్‌లోడ్ చేశాను కదా! మా ఇంట్లో ఒక శుభకార్యానికి చల్లముద్ద ఇవన్నీ చేశానేసి దానికి కంటిన్యూషన్ వీడియో ఇది. అంటే ఇంకా దాని తర్వాత బాబు ఎంట్రుకలని చెప్పాను కదా! సో, ఆ వీడియోని ఇది స్కిప్ చేయకుండా పూర్తిగా అనేది వీడియో చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, అర్థమవుతుంది కూడా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి. సో, ఇంకా వీడియో ఎందుకు లేట్ చేయకుండా చూసేయండి. ఇంక ఇదైతే కదా చల్ల ముద్ద అవన్నీ హడావిడి అయితే అయిపోయింది. లాస్ట్ సండే చల్ల ముద్ద అని అయిపోయింది. ఇంకా ఈ సాటర్డే వచ్చేసి ఎంట్రుకలు అంటే 1 వీక్ అయితే టైం ఉన్నిందనమాట చల్ల ముద్దకి ప్లస్ ఎంట్రుకలకి. జూన్ 14వ తేదీ, జూలై అదే 14వ తేదీ అనమాట. ఇంకా దానికి ముందు ఏంటి అంటే గన మేము ఫ్రైడే అనుకున్నాం చల్లముద్ద అలా. కానీ థర్స్‌డే గానీ, సండే గానీ మాత్రమే చల్లముద్ద అనేది చేసుకోవాలి. మిగతా రోజులు చేయకూడదని చెప్పారు. ఇంకా అందువల్ల మేము సండే అయితే కంప్లీట్ చేసుకున్నాం చల్లముద్ద అనేది. నెక్స్ట్ సాటర్డే అయితే గన బాబు ఎంట్రుకలు. ఇంకా నేను చెప్పాను కదా! చల్లముద్దకైతే ఎక్కువ మందిని ఏం పిలుచుకోలేదు. మా ఇంటి వరకు మేము మాత్రమే చేసుకున్నాము. ఇంకా ఎంట్రుకలకైతే గన మాకు తెలిసినంత అదే మా కుటుంబం వరకే ఎంట్రుకలు కూడా ఏమి ఎక్కువ గ్రాండ్‌గా ఏం చేయలేదండి. మా సైడ్ వాళ్ళని, మా అత్తమ్మ సైడ్ వాళ్ళని, మా ఆడపడుచులని పిలుచుకొని ఇంట్లోనే అంటే మాకు ఎంట్రుకలు ఏంటంటే ఇంటి దగ్గరే జరుగుతుంది. ఇంకా ఏ గుడికి గానీ అట్లా ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు. ఇంటి దగ్గరే చేసుకుంటాం పుట్టెంట్రుకలు అనేటివి. ఇంకా ఇక్కడైతే గిన ఇంగా వీడియోస్ అవన్నీ ఫస్ట్ నుంచి అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా నా పనిలో నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇల్లు క్లీన్ చేసుకొని, ముగ్గు పెట్టేసుకొని, దేవుని పటాలు క్లీన్ చేసుకొని, ఇంకా కలశం పెట్టుకోవాలి కదా! మెయిన్ ఇంగ ఎంట్రుకలంటే కలశం పెట్టుకోవాలి. కొత్త బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కుట్టించినేటివి అవన్నీ దేవుని దగ్గర పెట్టి పళ్ళెం వేయాలన్నమాట. ఇంకా ఆ పనులలో నేనున్నాను. ఇంకా ఆ రోజు మార్నింగ్ మా చెల్లెలు కూడా ముందు రాలేదు. ఆ రోజే వచ్చింది. మ్యాక్సిమం మా అమ్మ వాళ్ళ సైడ్ బంధువులంతా మార్నింగ్ టైమ్స్ వచ్చారు. ఇంకా అత్త వాళ్ళ బంధువులైతే గన అదే మా ఆడపడుచులు వాళ్ళంతా అయితే గన నైట్ 11 ఆ టైంలో వచ్చారు. ఇంకా మా అత్త వాళ్ళకేంటంటే బేతంచెర్ల నుంచి ట్రైన్ ఉంటుందన్నమాట. 1:00కో, 12:30కో ఉంటుంది డైరెక్ట్ హైదరాబాద్‌కి, కాచిగూడ. ఇంక అయిందన వాళ్ళు ఆఫ్టర్‌నూన్ బయలుదేరేసి నైట్ 11 ఆ టైం కల్లా ఇంటికైతే వచ్చేసారు. ఇంక నేను వీడియోస్ ఏం షూట్ చేసుకోలేదనమాట. ఇంక వాళ్ళని చూసుకోను, వాళ్ళకి వంట చేయను ఇలానే సరిపోయింది. సో, అందువల్ల నేను వీడియో షూట్ చేసుకోలేదు. ఇంక చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఇంక ఈ ఎంట్రుకలు ఏంటంటే మార్నింగ్ టైంలో ఇంకా మా చెల్లి చెప్తే అక్కడక్కడ కొంచెం షూట్ చేసింది. ఇంక అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే గిన ఎంట్రుకలకు ముందు కలశం పెట్టేసి అన్నీ అయిపోయినాయి. కలశం తర్వాత ఇంకా ఒడిబియ్యం అయితే పుట్టింటి వాళ్ళు ఒడిబియ్యం తెస్తారు కదా! పుట్టెంట్రుకలకి ఖచ్చితంగా అనేది ఒడిబియ్యం పోస్తారు. ఇంకా ఏంటి అంటే మా అమ్మ వాళ్ళ సైడు కొంచెం రిలేటివ్స్ చనిపోయి ఉన్నారు. ఇంకా ఒడిబియ్యం వద్దనుకొని ఓన్లీ బట్టలకి డబ్బులేర్చారు. నేనైతే గన బట్టలు ఇక్కడే తీసుకొని ఇక్కడే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఇంకా ఒడిబియ్యం వద్దులే నార్మల్ కొత్త బట్టలు కట్టుకొని బాబు ఎంట్రుకలైనా తీపించుకోవచ్చు అని చెప్పారనమాట బాపుని. సరే అనేసి మేము బట్టలైతే కుట్టించుకున్నాం. కానీ చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు కదా! ఎంట్రుకలు తీయించుకుంటూ ఒడిబియ్యం పోసుకోకుండా ఎంట్రుకలు తీయించుకుంటావా ఒట్టి బట్టలతోనే అనేసి చాలామంది అంటే మా అత్తమ్మ వాళ్ళు అందుకు అన్నారు. సరే అనేసి ఇంకా మా చిన్న ఆడపడుచు ఉంటుంది కదా! లాస్ట్ టైం అదే యాటలకి వెళ్ళామనేసి వీడియో షేర్ చేసుకున్నాను కదా మీతో. ఆ అమ్మాయి అయితే గన ఒడిబియ్యం తీసుకొని వచ్చింది. అంటే ఒడిబియ్యం అంటే ఏం లేదండి, బియ్యము, పండ్లు, పసుపు, కుంకుమ ఇలాంటివన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ అయితే తను తీసుకొని వచ్చింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మా ఫ్యామిలీ 4 మెంబర్స్‌ని కూర్చోబెట్టి పూజించి ఒడిబియ్యం అనేది పోస్తారు. ఇంకా ఒడిబియ్యం అనేది ఖచ్చితంగా పుట్టింటి వాళ్ళే పోస్తారు కదా! మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నాను ఫ్రెండ్స్, మరి తప్పుగా అనుకోవద్దండి. ఇంకా ఇక్కడైతే గిన మా పుట్టింటి తరపు అంటే ఈమె మా వదిన అనమాట, అన్నయ్య భార్య. ఇంకా తనే ఒడి నింపుతుంది. ఇంకా అంటే ఒడి నింపడం అంటే ఫస్టు పసుపు రాసి కాళ్ళకి, చేతులకి గంధంలాగా అంటే ఇది గొంతు కింద ఇట్లా అంతా పసుపు రాసి మంచిగా ఇంకా ఒక కొత్త జాకెట్ ఉంటుంది కదా! జాకెట్ పరిచి ప్లస్ ఇంగా ఇవి గాజులు గూడా అంటే ఒడిబియ్యం అంటే ఏ టు జెడ్ అండి. గాజులు, పసుపు, కుంకుమ, పూలు, ఇంకా ఆకు, వక్క అన్నీ అనమాట. మొత్తం మనం ఎలా ఏంటారు పెళ్ళప్పుడు పెళ్ళికూతురికి ఎలా చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఒడిబియ్యం పోసేటప్పుడు అలానే చేస్తారు. పూలు ఇంక ఇవన్నీ బొట్టు పెట్టి ఆచారంగా మంచిగా చేస్తారనమాట. చాలా బావుంటుంది. ఇంకా ఇంత మంచిగా చేసుకున్నప్పుడు ఒడిబియ్యం ఖచ్చితంగా పోసుకో అని చెప్పారు కాబట్టి ఇంకా మా ఆడపడుచు అయితే తెచ్చింది. ఇంకా తర్వాత ఇట్లా ఒడి నింపడం అంటే ఒక జాకెట్ వేసి పసుపు, కుంకుమ వేసి దేవునికి దండం పెట్టుకొని
మన ఫ్రూట్సు, కొబ్బరి గిన్నెలు, 5 కొబ్బరి గిన్నెలు గానీ, ఎండు ఖర్జూరాలు, నిమ్మ పండ్లు, ఇవి ఈ మ్యాంగోస్, బనానా పెట్టకూడదు. మా వారు అదే చెప్తున్నారు. మ్యాంగోస్ ఇంతింత లావున్నాయి. అయి వెయిట్ ఎక్కువుంటాయి గదా! బనానా పెట్టండి అని చెప్తుంటే, బనానా పెట్టకూడదు అనేసి ఆయన చెప్తూ ఉన్నారు మా అత్త వాళ్ళందుకు. ఇంక ఇలా ఒకరి తర్వాత ఒకరైతే గిన 5 సార్లు ఫస్టు అబ్బాయిలకి ఒడిబియ్యం అనేది పోస్తారు. తర్వాత అమ్మాయిలకు. అంటే మా సైడ్ ఏంటి అంటే గిన అబ్బాయిలకి ఏమి మేము ఒడిబియ్యం పోయమండి. అమ్మాయిలకు మాత్రమే ఒడిబియ్యం పోస్తాం. కానీ మా అత్తమ్మల సైడు ఇద్దరికీ ఒడిబియ్యం అనేది పోస్తారు. మగవారికి ఇట్లా టవల్‌లో కడతారు. ఇంకా మగవాళ్ళకి ఇట్లా టవల్‌లో కడతారు. అదే మా అత్తమ్మ దగ్గరుండి మా వదినకైతే చెప్తుంది. అంటే మా వదిన వాళ్ళకి ఏంటి అంటే గన చెప్పాను గదా! మా సైడ్ ఇలాంటి లేదనమాట. అబ్బాయిలకు ఒడిబియ్యం పోసేది లేదు. ఇంకా అందుకనేసి దగ్గరుండి చెప్తుందనమాట. అబ్బాయిలకి ఏంటి అంటే కొత్త టవాలలో పసుపు, కుంకుమ, ఆకు, వక్క వేసి కొబ్బరి గిన్నె, ఫ్రూటు 5 సార్లు బియ్యం తీసుకొని దోసెలతో వేసి కొన్ని కొన్ని మరీ ఎక్కువ వేయరు అబ్బాయిలకైతే గనుక కొన్ని వేసి ఇలా మూట కట్టి భుజాన వేస్తారనమాట. అది వాళ్ళకి ఒడిబియ్యం పోయడం. తర్వాత ఇంకా మనకి అమ్మాయికి అబ్బాయి తర్వాత అమ్మాయికైతే పోస్తారు. ఇంక ఇలా ఒకరి తర్వాత ఒకరు అంటే 5 మందా, 9 మంది, ముగ్గురు, నలుగురు అట్లా పోయకూడదు. 5 మంది లేదా 9 మంది. ఒకవేళ ఎక్కువ మంది ఉంటే గిన 11 మంది ఇలా కూడా పోస్తారనమాట. ఇంకా మాకైతే గిన నాకైతే 9 మంది పోసారు. ఇంక మా అమ్మ, మా చెల్లి, మా ఆడపడుచులు, మా అత్త వాళ్ళు ఇలా అందరైతే ఒకరి తర్వాత ఒకరు అంటే ఫస్టు పసుపు, కుంకుమ వేసి కుంకుమ పెట్టి కాళ్ళకి పసుపు రాస్తారనమాట. ఫస్ట్ టైం రాస్తారు. ఇంక మళ్ళీ మళ్ళీ ఏం రాయరు. తర్వాత ఒకరి తర్వాత ఇలా 5 సార్లు పోసిన తర్వాత ఇంకా లాస్ట్‌కి ఉంటుంది గదా! లాస్ట్ ఏంటంటే ఈ 9 మందిలో లాస్ట్ 9దో నెంబర్ ఉంటుంది గదా! ఇంకా వాళ్ళు ఎన్ని మిగిలితే అన్నీ అనేది ఒడిలో పోసేయాలి. ఇంకా తర్వాత అనేది మిగిల్చకుండా మొత్తం అనేది వేయాలి. ఇంకా ఒకరి తర్వాత ఒకరు పోస్తారు. ఇంకా ఇక్కడ ఏంటి అంటే గిన అందరూ కవర్ అవ్వాలి. అందరూ గుర్తుగా ఉండాలి వీడియోస్‌లో. ఎప్పుడన్నా చూసుకునేప్పుడు మంచిగా ఉండాలి గదా! అనే ఉద్దేశంతో నేనైతే గిన ప్రతి ఒక్కరిని అక్కడక్కడ కొంచెం కొంచెం వీడియో అయినా సరే యాడ్ చేసి పెడుతున్నాననమాట. ఈ అమ్మాయి మొన్న యాటలు పెట్టామని చెప్పాను గదా! ఈ అమ్మాయి చిన్న ఆడపడుచు. ఇంతకుముందు డ్రెస్ ఏసుకున్న అమ్మాయి పెట్టింది గదా! తనైతే గిన మా అన్నయ్య కూతురు, పెద్ద పాప, చిన్న పాప, ముగ్గురు పిల్లలు ఆయనకి. ప్లస్ పెద్ద పాప అనమాట. ఆ అమ్మాయి గూడా పోసింది. అంటే వాళ్ళకి గూడా కొంచెం సరదాగా ఉంటుంది గదా! తర్వాత అయితే గిన ఇంగ మా చెల్లి డ్రెస్‌లో వేసుకొని చూసే ఉంటాను. నా వీడియోస్‌లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూసారు గదా! ఇప్పుడు లాస్ట్ పోసేటప్పుడు ఇంక అన్నీ ఒకేసారి పోసేస్తారు. ఇంకా అక్కడే ఎవరేమన్నా తెచ్చినట్టుంటాయి గదా! అంటే సదింపుల్లాగా, చీరల్లాగా ఇట్లా పెడుతూ ఉంటారు గదా! ఇంకా అవన్నీ గూడా ఒళ్ళో అప్పుడే పెడతారనమాట. పెట్టిన తర్వాత ఇంకా లాస్ట్‌లో ఇదేంటంటే ఇంట్లోనే ఒడిబియ్యం పోస్తాం. చాలామంది గుడి దగ్గరికి తీసుకెళ్ళి ఇప్పుకొనొస్తారు. లేదంటే అమ్మ వాళ్ళ ఇంటికెళ్తారు ఒడిబియ్యం పోసుకుంటే కదా! సో, ఇది వచ్చేసి ఈ ఫంక్షన్ ఏంటి అంటే మా ఇంట్లోనే మేము పెట్టుకున్నాం కాబట్టి ఇంట్లోనే ఒడిబియ్యం పోసుకొని బయటికెళ్ళి ఎంట్రుకలు ఇవన్నీ బయటికంటే సోఫాలాగా అదే పార్కింగ్ ప్లేస్ ఇంకా పార్కింగ్ ప్లేస్ అలా ఉంటుంది కదా! అక్కడైతే ఎంట్రుకలను తీయించుకుంటాం. మామూలుగా ఊర్లలో అయితే గిన వారపాక అలా పందిరిలాగా వేసేసి అయితే తీసుకుంటారనమాట. ఇంటి బయటైతే. ఇంకా చాలామంది గుళ్ళల్లో, పుట్ట దగ్గర ఇలా తీసుకుంటారు. మాకైతే అలా ఆచారం ఏం లేదండి. మేమైతే గనక భద్రాచలం వెళ్ళాలి అనుకున్నాము. కానీ మా ఇంట్లో పెద్దవాళ్ళను, మా అత్తయ్య వాళ్ళని అందరిని అడిగితే మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఎవరికీ అలా తీపియలేదు. అందరికీ ఇంటి దగ్గరే తీయించాం. మాకు తెలిసి అంటే వాళ్ళ తాతయ్య వాళ్ళందరూ ఉంటారు కదా! అలా ఇంటి దగ్గరే తీయించాం. మేము ఎప్పటికీ భద్రాచలం వెళ్ళలేదు అని చెప్పారు. సో, ఇంకా వాళ్ళ పద్ధతిని మనము వేరు చేయకూడదు కదా! ఇంక వేరు చేయొద్దు. వాళ్ళ పద్ధతిని మనం పాటిద్దాం. మనం మళ్ళీ సెపరేట్‌గా తీసుకొస్తే చూడు అంటారు గదా! సో, అందుకనేసి ఎందుకులే కావాలంటే రెండోసారి ఎళ్లి భద్రాచలం వెళ్లి తీర్చుకుందాం అనేసి మేమైతే ఇంటి దగ్గర ప్లాన్ చేసుకున్నాము. మా వరకు మాత్రమే అంటే మా ఆడపడుచులు, మా అత్తమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళు, మా మరిది వాళ్ళు ఇట్లా మా పుట్టింటి వాళ్ళ 4 మెంబర్స్ అలా పిలుచుకొనైతే సింపుల్‌గానే చేసుకున్నాము. ఇంకా ఇక్కడ చూస్తున్నారు గదా! ఇంకా ఒడిబియ్యం ఇలా కట్టుకొని బయటికొచ్చిన తర్వాత ఒడిబియ్యం కట్టుకొని బయటకొచ్చే ముందు గడపకైతే ఖచ్చితంగా పూజించి టెంకాయ అయితే కొట్టి రావాలి. ఏ గడపైనా సరే అమ్మ వాళ్ళదైనా సరే, మనదైనా సరే. ఇంకా అది కూడా వీడియో అలా ఏం షూట్ చేయలేదు. చాలా వరకు షూట్ చేయలేదనమాట. అక్కడక్కడ తీసినవి మాత్రమే యాడ్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా రాముల స్వామి పటం ఉంటుంది కదా! దేవుని పటం పెట్టుకొని ఒక కొత్త రేఖ వేసి దాని మీద దేవుని పటం పువ్వులు వేసి ఆయనకు దీపం పెట్టి టెంకాయ కొట్టుకొని మనసులో కోరుకొని ఇంకా ఎంట్రుకలైతే తీస్తారు. ఇంకా ఫస్ట్ టైం ఎంట్రుకలు తీసేటప్పుడు ఏంటి అంటే మేనమామ ఉంటారు కదా! మేనమామతో ఫస్ట్ తీపిచ్చి తర్వాత మంగళాయనతో కట్ చేయిస్తారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ హస్బెండు. ఇంకా ఆయన వచ్చేసి ఫస్ట్ ఈయన
చెప్తూ ఉంటాను కదా, ఎక్కడైనా తీసుకెళ్ళాలంటే ఆటోలో తీసుకెళ్తాడు. మేము ఇక్కడ ఇవి బెలూన్ కేవ్స్‌కి అందుకెళ్ళాం కదా, ఈయనతో పాటు వెళ్ళాం మేము. చాలా ఫన్నీగా సరదాగా తీసుకెళ్తారు. ఇంకా వచ్చేసి మేనమామే కదా అనేసి ఆయనతో అయితే తీపిచ్చాము. ఇంకా ఇక్కడ ఫస్ట్ 3 కత్తెరలు పుట్టెంటుకలు మేనమామ తీయాలి. తర్వాత తాంబూలం ఆకు ఉంటుంది కదా, మనం తాంబూలం వేసుకునే ఆకు, ఆకు కూడా 3 కత్తెరలతో 3 సార్లు కట్ చేసి అటు ఇటు పడేయాలి. తర్వాత కొబ్బరి గిన్నె, కొబ్బరి కూడా ఒత్తి అటు ఇటు పడేయాలి. ఇంకా తర్వాత మంగళాయన ఉంటాడు కదా, ఇంకా మంగళాయన తర్వాత ఇవి హెయిర్ అనేది తీస్తాడు. అది కూడా పూర్తిగా తీయరనమాట, అక్కడక్కడ కొంచెం కొంచెం వదిలేసి తీస్తాడు. ఆ కొంచెం కొంచెం వదిలేసింది 3 రోజులలో మళ్ళీ తీస్తారనమాట. అంటే 3 రోజులలో మళ్ళీ కూడా మొత్తం అంతా క్లీన్ చేసుకొని దేవునికి నైవేద్యం చేసుకొని బెల్లమన్నం చేసి దేవునికి పెట్టి, ఇంకా ఆమె తర్వాత పూర్తిగా గుండు చేయించి అప్పుడు టెంకాయ కొట్టిస్తాం బాబుకి స్నానం పోసి మళ్ళీ 3వ రోజు కూడా. సో అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను షార్ట్‌లో కానీ వీడియోలో కానీ. ఇంకా ఇట్లా బాబుకు తీసిన తర్వాత ఇంకా మేమైతే గన తలా 3 కత్తెరలు అయితే ఇచ్చాము. ఇంకా మా వారు ఫుల్లు గుండు అయితే ఇస్తారు. ఇంకా మేము ఆడవాళ్ళం అయితే గన 3 కత్తెరలు ఇస్తాము. ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఫుల్లుగా ఇవ్వాలని కోరుకున్నాను. సో అందుకనేసి ఇక్కడైతే 3 కత్తెరలు అయితే తీయించాను పాపకి, నాకి, ఇంకా మా ఆయనకి ఫుల్లుగా. ఇంకా నేను మొత్తం ఇక్కడ వీడియో కవర్ చేయంటే అలా స్పీడ్‌గా తిప్పేస్తుంది మా చెల్లి. తనకి అంటే మరి క్లియర్‌గా తీయడానికి తనకు తెలియడం లేదు కదా, సో అందుకనేసి అలా తిప్పేస్తుంది. మొత్తం మ్యాక్సిమం మేముండేది మాత్రమే తీసింది. ఇంకా ఇక్కడ పూలదండలు కూడా వేస్తారు. ఇంకా బాబుకు కూడా పూలు వేసి చేతికి పూలు కడతారనమాట. మంచిగా ఉంటుంది. పాప లాస్ట్ టైం మీకు వీడియోస్ కూడా షేర్ చేశాను, పాపది కూడా ఎంట్రుకల్ని. పాప అయితే అలాగే ఉంచుకునింది, ఈయన ఉంచుకోలేదన్నమాట, తీసి పడేశారు. మా అత్తమ్మ వాళ్ళు కొద్దిసేపన్నా అలా ఉంచాలి అంటే ఆయన ఉండించుకోడనమాట. పూలేసి మెడలో కడితే ఇసుగ్గా ఉందనేసి పీకి పడేస్తున్నాడు. సో అందుకనేసి తీసేసాము. ఇంకా ఇలా గచ్చులుగా పెట్టి గుండు అయితే తీస్తారు. చాలా అంటే చాలా కోఆపరేట్ చేశాడండి. అసలు ఎటువంటి సతాయింపు గానీ, కదలడం గానీ, ఏడవడం గానీ ఏమీ చేయలేదనమాట. మ్యాక్సిమం చాలా ఈజీగా అయిపోయింది. ఆయనైతే గిన మంగళాయన చాలా బాగా చేయించుకున్నాడమ్మా మీ బాబు, ఏమి ఇంకొక పిల్లలైతే ఎట్లా ఏడుస్తారో, ఎంత టైం పడుతుందో తీయడానికి, కానీ ఈయన ఎటువంటి మోరం చేయలేదు అని చెప్పాడు. ఇంక మా పాప విషయానికి వస్తేనండి, ఇంకా మా పాప అయితే గనక చాలా అంటే చాలా సతాయిచ్చింది. దగ్గర ఒక 1 అవర్ వరకు ఆ పాపతో బాగా సతాయింపు చేసిందనమాట. ఎంట్రుకలు తీస్తుంటే ఏడుస్తుందనమాట. దానికి 5 ఇయర్స్‌కి తీయించాము. అప్పుడు లాక్‌డౌన్ వచ్చేసి తనది కూడా చాలా డిలే అయిపోయింది. ఇంకా దీనిది కూడా 3 ఇయర్స్ ఇప్పుడు మా బాబుకి. ఏంటి అంటే గిన 1 ఇయర్‌లోనే తీపిచ్చుకోవచ్చు 9 మంత్స్‌కి అట్లా. కాకపోతే అప్పుడు మేము చేయకూడదు, వేరే వాళ్ళు చనిపోయినారనేసి చేసుకోలేదు. ఇంకా అందుకే 3 ఇయర్స్ పడిన వెంటనే తీపిచ్చాము. ఒక 20 డేస్‌కి అయితే మేము ఇది పెట్టుకున్నాం ముహూర్తం అనేది. ఎందుకంటే జుట్టు అనేది కర్లింగ్ హెయిరు బాగా పెరిగిపోయిందండి. అమ్మాయిలకైతే అసలు మంచిగా జుట్లు ఉండేదేమో, మంచిగా వచ్చేది జుట్టు అయితే గిన, అంత జుట్టు ఉండిందనమాట. జుట్టు ఉండేప్పుడు చాలా ముద్దుగా ఉన్నాడు. ఇంగ సరే అట్లనే పెంచితే మరి ఇదిగా ఉంటుంది కదా అనేసి, ఇంక చాలా జుట్టుంది, అది కూడా మారం ఎక్కువ అవుతుందనేసి ఇంక వెంటనే 3 ఇయర్స్ పడిన వెంటనే అయితే తీయించాము. ఇంకా ఇక్కడ చూస్తున్నట్లయితే మా పాపకు కూడా 3 కత్తెరలు తీశారు. ఇంక తర్వాత నాకి ఇలా మన ఇంటి దేవుడు కాబట్టి ఖచ్చితంగా అనేది 3 కత్తెరలు అయితే ఇయ్యాల. అది కూడా 3 గుండ్లు అనేది ఇవ్వకూడదు. 4 అన్నా ఇవ్వాలా, 5 అన్నా ఇవ్వాలా, అలా అనమాట. 4 ఆర్ 5 అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. సో అందువల్ల ఇంకా మాకైతే 4 సరిపోతుంది. మా పిల్లలకి ఇద్దరు, మేమిద్దరం. ఇంగా అలా అనేసి మేమైతే 3 కత్తెరలు ఇచ్చాం. మా వారైతే ఇంక ఫుల్ గుండు అనేది తీస్తారనమాట. బాబుకు ఫస్ట్ టైం తీసేటప్పుడు ఫుల్ అయితే తీయరు. అక్కడక్కడ వదిలేసి తీస్తారు. ఇంక తర్వాత అయితే 3 రోజులప్పుడు తీస్తారు. ఇంకా ఇదే అనమాట ఫంక్షన్ అయితే గిన. దీని తర్వాత ఎంట్రుకలు తీయించుకున్న తర్వాత గుడి దగ్గరికెళ్తాము. గుడి దగ్గరికెళ్ళి ఎక్కడన్నా మన దగ్గరలో ఉన్న గుడి దగ్గరికెళ్ళి అక్కడ టెంకాయ కొట్టి ఒడి బియ్యం అయితే అక్కడ ఇప్పుకొని వచ్చేస్తామనమాట. ఇంకా ఏ ఊర్లో అయినా సరేనండి, మ్యాక్సిమం గుడి దగ్గర రాముడి గుడి కానీ, ఏ గుడి ఉంటే ఆ గుడి, ఊర్లో అయితే గన ఎన్ని గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళకెళ్ళి టెంకాయలు కొట్టి తర్వాత అయితే ఇంటికొస్తాము. చాలా బాగా చేస్తారు ఊర్లో అయితే గన. ఇంక ఇక్కడ సిటీలో అంతా అవైలబుల్ అంటే మనం వెళ్ళలేం కదా ఎన్ని గుళ్ళకంటే. ఇంక అది ఊరు కాబట్టి, విలేజ్ కాబట్టి ఖచ్చితంగా అయితే వెళ్దాము. పాప ఎంట్రుకలప్పుడు అయితే బాగా వెళ్ళి మంచిగా చేశారు. ఇంకా ఇక్కడైతే అంత లేదనేసి మా దగ్గరలో
దగ్గరలో గుడి ఉంటుంది మాకింటి దగ్గరే గుళ్ళు పోచమ్మాల అనేసి అక్కడికెళ్ళేసి టెంకాయలు కొట్టేసి ఇంక ఒడిబియ్యం అయితే ఇప్పుకొని ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఎర్రనీళ్ళు తీస్తారు ఖచ్చితంగా. ఎర్రనీళ్ళు తీసిన తర్వాత మనం ఇంట్లోకెళ్ళాలి. ఇంకా ఇది ఏంటి అంటే ఈ ఒడిబియ్యం ఉంటాయి కదా! ఒడిబియ్యం కూడా ఎమ్మటే శనివారం గానీ ఏదన్నా నెక్స్ట్ వీక్ ఒక వారం తిరగనిచ్చి ఒడిబియ్యం అనేది వండుకోవాలి. ఇంకా ఇలా అనమాట. ఇంకా ఒడిబియ్యం వండుకోవాలి. ఇంకా దీని తర్వాత ఇలాగ ఎంట్రుకలు తీర్చుకున్న తర్వాత మా సైడ్ ఏంటి అంటే ముందు స్నానం చేసి ఒడిబియ్యం పోపించుకొని గుండ్లు తీయించుకొని స్నానం చేసి ఒడిబియ్యం పోపించుకుంటాం. కానీ మా అత్తమ్మ సైడ్ వాళ్ళు ఏంటి అంటే ఒడిబియ్యం పోపించుకొని గుండ్లు తీయించుకొని అట్లనే దేవుని దగ్గరికెళ్తారు. సో, కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది మా అత్త వాళ్ళ సైడ్‌ది, మా సైడ్‌ది. సో, ఎవరి కల్చర్ వాళ్ళని ఫాలో అవ్వాలి కదా! సో, ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే ఇది ఫంక్షన్‌లో ఏ ఫుడ్ పెట్టాము అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. మా వీడియో ఎలా ఉన్నాయి ఏంటి అని ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. మరో వీడియో కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.